తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ భయంకరం దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మదిలేని సంఘటనలలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి, నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, ఈ సమయంలో మీ పాదసన్నిధిలో చేరి నాయన మీ వాక్యాన్ని ధ్యానించడానికి, కొద్ది మాటలు నాయన పలకటానికి, అనేక మంది వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయ సందర్భాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మా ప్రభా నాయన, దేవుని ప్రేమించు వారిని శ్రమలో బాధ నుండి తప్పించబడతారు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు మాట్లాడటానికి ఇష్టపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న వారందరూ అర్థం చేసుకొని మీ చిత్తమేమే ఎరిగి మీకు ఇష్టకరం జీవితం జీవించడానికి నన్ను మమ్మల్ని బలపరిచి ఈ కార్యక్రమాన్ని మీ చిత్తాంశం జరగడం సహాయం చేయమని యేసునామంన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనము ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దాం. ఏంటా ప్రత్యేకమైన అంశము అనంటే, దేవునిని ప్రేమించు వారికి శ్రమలు బాధలు కలిగినా తప్పించబడతారు అనే విషయాన్ని కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటూ ప్రయత్నించేద్దామండి. నిజమే, దేవుని ప్రేమించేటటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారు అన్ని విషయాల్లో దేవుడు వారిని తప్పిస్తాడు అంటున్నాడు. అంటే దాని అర్థము ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రేమించేటటువంటి వారికి వారిగా తప్పించబడలేనటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని అవరోధాలు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు, బాధతో కూడిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అట్టి పరిస్థితులలో దేవునిని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వారిని నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుని లేఖనములు. కనుక ఈ విషయమై కొద్ది నిమిషాలు మరి లేఖన భాగాన్ని చదువుకొని ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలారా, అపోస్తుడైన పౌలు రోమ సంఘానికి వ్రాసాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నానండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే రోమ సంఘానికి, అన్యుల నుండి రక్షించబడిన ఆ సంఘానికి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సంకల్పం చేత పిలువబడ్డారో అని రెండు మాటలు కనబడుతున్నాయండి. దేవుని ప్రేమించేవారు, ఆయన సంకల్పం చొప్పున ఆయన చిత్తానుసారం పిలువబడినటువంటి వారికి ఇద్దరూ కనబడుతున్నారండి. ఇరువురికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నట్టుగా రెండు మాటలుగా కనబడుతున్నాయి. వారికి అన్ని సమకూర్చి, సమస్తము సమకూర్చి వారికి మేలే జరుగుతాయి, అది మీకు తెలుసు కదా అంటున్నాడు. అంటే మనకు తెలిసిన విషయాన్నే మరి స్పష్టంగా చెప్తున్నట్లు ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి బిడ్డలు చాలామంది ఉంటారు. పిలువబడినటువంటి వారు, ఆ పిలువబడినటువంటి వారిలో ఏర్పరచబడినటువంటి వారుగా కొందరు ఏర్పరచబడతారు. ఆ ఏర్పరచబడినటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణము లేక దేవుడు వారిలో చూడాలి, వారిని తప్పించాలి అనుకుంటున్నది ఏమిటి అనంటే, అట్టి వారు దేవునిని ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. ఆ ప్రేమించేటటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారు తప్పించబడతారు అని అనేక సందర్భాల్లో మరి దేవుని లేఖనములో ప్రేమించేటటువంటి వారిని గురించి చెప్పడానికి 1, 2, 3 వచనాలు మనం చదువుకొని, ప్రేమిస్తే ఇటువంటి మేలు ఉన్నది అంటే సమస్తం సమకూర్చి మేలు చేస్తారని చదువుకున్నాం కదా. ఆ సమస్తం సమకూర్చేటటువంటి సంఘటనలు కొన్ని వచనాలు చదివి, ప్రేమించే వారికి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని గ్రహించి, తదుపరి ప్రేమించటం అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ, ఒకవేళ ప్రేమించకపోతే ఏం జరుగుతుంది,
ఇప్పుడు నీవు నేను ప్రేమిస్తున్నామా లేదని పరీక్షించుకుంటూ ముగించుకుంటే ఎంతైనా బాగుంటుంది అని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే, దేవుని ప్రేమించే సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి అంటున్నారు కదా. ఆ మేలు కొరకే జరిగేటటువంటి ఆ సంఘటనలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం ఈ సందర్భం చదువుకుంటాను, మనం ప్రయత్నించేదామండి. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 91వ కీర్తన 14వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, బాగా గమనించాలి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతని ఘనపరచదను అంటున్నాడు. అంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు అనని ఇది క్రీస్తు ప్రభువును గురించి చెప్పబడినటువంటి కీర్తనగా మనం అనుకోనాలండి. కనుక ఆ సందర్భం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా అంటున్నాడు. అతడు నా నామం నెరిగిన వాడు, నేను అతను ఘనపరుస్తా అంటున్నాడు. ప్రియమైన వర్లరా, అంటే ఇక్కడ ప్రేమించేటటువంటి వారిలో ఏం జరుగుతున్నది, వాళ్ళకి మేలేంటి అని అంటే తప్పించబడతారు. ఎక్కడి నుండి తప్పించబడతారు అంటే, నువ్వెక్కడి నుండి ఏ సమస్య అయితే నీ జీవితంలో వెంటాడుతున్నదో, ఏ సమస్య అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నదో, ఆ సమస్య నుండి తప్పించబడలేని స్థితి నీకు ఎదురవుతుందో, అట్టి స్థితి నుండి దేవుడు తప్పిస్తాడు అంటున్నాడు. అంటే ప్రియమ దేవుడి పిల్లలారా, ఇక్కడ తప్పించబడటం అంటే ఒకసారి ఆలోచించేస్తే ఇంకో చూద్దాం. 145వ కీర్తనలో కూడా మనం చూస్తే అక్కడ చక్కటి మాట మనకు కనబడద్దండి. 145వ కీర్తన 20వ వచనంలో మరొక చక్కటి మాట మనకు కనబడద్దండి. ఏమంటున్నాడంటే, యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడును. దేవుని ప్రేమిస్తే చాలు మనుషుడు కాపాడబడతాడు. దేవుని ప్రేమిస్తే తప్పించబడతాడు. అంతేనా? ఇంకో మాట కూడా చదువుకుందామా? అదే సామెతలు 8వ అధ్యాయము 21 సామెతలు 8:21 ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇప్పుడు 3 మాటలు చదువుకున్నామండి. ప్రేమించేటటువంటి 4 అనమాట. ప్రేమించేటటువంటి వారికి సమస్తం సమకూడి మేలే జరుగుతుంది. ప్రేమించేటటువంటి వారు ఉంటే తప్పించబడతారు. దేవుని ప్రేమించేటటువంటి వారు ఉంటే కాపాడబడతారు. దేవుని ప్రేమించేటట్టుగా ఉంటే ఆస్తికి కర్తలుగా ఉంటారు అనని 4 మాటలు 4 రిఫరెన్స్లను బట్టి మనం చదువుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు మనం చూసుకుంటే చాలా విషయాలు మనకు ఉన్నాయి. చాలా విషయాలు ఉన్నాయి కనుక అవన్నీ చెప్పటము సాధ్యపడదు. కానీ ఒక భావన, ఆ ప్రేమించటం అంటే ఏంటో, అలా తప్పించబడిన పరిస్థితులు ఎవరెవరు ఉంటారు, ఎందుకు తప్పించబడాలి అనే సంగతిని మనం ఆలోచించేయాలండి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించటము ఏంటో నీకు అర్థమైతే, ఆ పరిస్థితిని బట్టి ఈ సంఘటనలన్నీ కూడా మన జీవితంలో దేవుడు కాపాడుతాడు, ఆస్తికర్తలు చేస్తాడు, తప్పించబడతాము అని చెప్పబడుతుంది. ఇంతకీ దేవుని ప్రేమించటం అంటే ఏంటండి? అదే కదా, చాలా పర్యాలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఏంటో తెలుసా, ఐ లవ్ యూ సో మచ్ గాడ్ అంటాడు. అంటే నేను బాగా ఎంత గొప్ప ప్రేమిస్తున్నానో అంటున్నాడు. అంటే నోటితో మాట్లాడతాడు, ఆలోచనలు క్రియలు ఆ వ్యక్తికి చాలామందికి వేరే రకంగా ఉంటాయి. కరెక్ట్ కాదు. ఇశ్రాయేల్ గురించి యేసు ప్రభులు ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు పెదవులతోనూ నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, కానీ మీ హృదయము మీ ఆలోచనల నాకు దూరముగా ఉన్నవి అంటున్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, నోటి మాటలతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పటము దేవుని నిజంగా ప్రేమించటం కాదు. మరి ఏంటంటే దేవుని ప్రేమించటం అంటే ఏదో ఉంది. అదేంటి ఇప్పుడు మనం దేవుని యొక్క లేఖనాన్ని బట్టి పరిశీలన చేయడానికి మనం పరిశీలన చేద్దామండి. యేసు ప్రభువులో కూడా దేవుని ప్రేమించటం అంటే ఏంటో కూడా చక్కటి మాట చెప్పారండి. అది చూడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా అండి. చూద్దాము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, ప్రియమైన దేవుని పిల్లలరా, 21వ వచనం అండి. దయచేసి మాట చదువు చూడండి. 14వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట అండి. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటో చెప్తున్నాడు.
ఇప్పుడు మనం దేవుని ప్రేమించటం ఏంటో మనం ఆలోచిస్తే, ఒకవేళ దేవుడు ప్రేమించి మనకేం చేశాడో కూడా మనకు ఒక మాట గ్రహించడానికి కూడా అవకాశం ఉంటుందండి. కనుక ఈ మాట చదువుతున్నాం చూడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నానండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందునని చెప్పాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ఏమంటే, ప్రియ దేవుని పిల్లలారా, నన్ను ప్రేమించినట్టు అంటే నా ఆజ్ఞలు నా ఆజ్ఞలు విని వాటిని గైకొనేటట్టుగా నీవు ఉంటే నన్ను ప్రేమిస్తున్నట్టు అంటున్నాడు. ఏమండి? యేసు ప్రభువు వారు. అలాగే ఇంకో మాట ఇంకో కింద ఏమంటున్నాడు? గైకొనివాడు నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. ఒకవేళ నా ఆజ్ఞలు విని గైకొంటే నన్ను ప్రేమిస్తున్నావు, అట్టి వ్యక్తిని నా తండ్రి ప్రేమిస్తాడు అంటున్నాడు. కనుక తండ్రి ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఏం చేయాలి? తప్పనిసరిగా కుమారుడైన క్రీస్తు ప్రభు ఆజ్ఞలు విని గైకొని అలా అనుసరించేటటువంటి వారు మాత్రమే దేవుని ప్రేమించేటటువంటి వారు. ఆ ప్రేమించేటటువంటి స్థితిని చూస్తే ఆ వ్యక్తి దేవుని ప్రేమించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అని ఈ మాటకి అర్థం అండి. మరొక మాట చూడండి. అదే మొదటి యోహాను రాసిన పత్రిక ప్రేమను గురించి యోహాను గారు చాలా చక్కగా ఇచ్చాడండి పత్రికల్లో కూడా. కనుక ఇక్కడ ఒక మాట మనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా నేను చదువుతున్నానండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం అండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు ఇంతకీ దేవుని ప్రేమించటం ఏంటి అంటే ఆయన ఆజ్ఞలు పాటించటం. ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో ఆ వ్యక్తి, ప్రియ దేవుని పిల్లలారా, దేవునిని ప్రేమిస్తున్నారు అని యోహాను గారు చెప్తున్నారు. ఈయనకి ఎలా తెలిసింది అంటే, యేసుప్రభు ఆల్రెడీ ఈ యోహాను గారు శిష్యుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? నా మాట విని నా ఆజ్ఞలు గైకుంటే నా తండ్రి కూడా మీరు ప్రేమించినట్టే, నా తండ్రి మిమ్మల్ని ఎరిగినవాడు, మిమ్మల్ని ఎరుగుతాడు అని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఇప్పుడు ప్రశ్న మనకి, మనం అందరం కలిసి చెప్తున్న నేను, వింటున్న మీరు ఎవరైనా కావచ్చండి. నిజంగానే దేవుని ఆజ్ఞలను విని దేవుని ఆజ్ఞ ప్రకారం మనం అనుసరిస్తున్నామా? దేవుని మాటకి విధేయత చూపుతున్నామా? ఆ మాట ప్రకారం జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా అనే సంగతిని కూడా మనం కొద్దిగా ఆలోచించుకోవాలండి. ఏమండి? కొద్దిగా ఆలోచించాలి. వినినట్లయితే లేదా ఆ ప్రకారం చేసినట్లయితే నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నాం. అలా విని విడిచిపెట్టేటటువంటి వారిగా మనం ఉంటే ఏమండి, దేవునిని ప్రేమించట్లేదు కనుక మనం అనేక విషయాలు తప్పించబడే అవకాశం ఉండదు, ఆస్తి కర్తలుగా ఉండేటువంటి అవకాశం ఉండదు, కాపాడబడేటువంటి అవకాశము ఉండదు, సమస్తం సమకూర్చి మేలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందుకు అంటే అక్కడ చెప్పబడుతున్న మాట, దేవుని ప్రేమించేటటువంటి వారికి, ఈ ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి వారికి దేవుడు ఈ 4 విధాలుగా చెప్పబడిన మాటల్లో దేవుడు కార్యాన్ని చేస్తాను అని తానే తన గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించాడు. ఆయా సందర్భాలు ఆయా సంఘాలకు, వ్యక్తులకు చెప్పాడు కదండి. కనుక ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రియమ దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని ఆజ్ఞలు పాటించాము లేకపోతే విని ఆజ్ఞ ప్రకారం నడిచినటువంటి బిడ్డలకు ఎవరైతే ఉంటారో వారికి తప్పించబడలేని కొన్ని కష్టాలు వారి ప్రాణం మీదకి వచ్చేస్తాయండి. ఒక్కటి కాదండి, ఎన్నో. ఎందుకు అంటే నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లయితే లోకము, లోక ఆశలు, లోక కోరికలు, లోక పరిస్థితుల్లో నువ్వు నడవు కనుక, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నాము కనుక అట్టి బిడ్డలు, దుష్టుడు మాత్రం ఊరుకోడండి. ఆ లోకంలో మరలా పడేయటానికో, ఆ లోకాశలోనికి లాగటానికో, ఆ దేవుని ఆజ్ఞను మీరేటట్టు చేయటమో సాతాను యొక్క ప్రథమ ఉద్దేశము. అంటే దేవుని చేత కాపాడబడిన స్థితిలోనికి లాగేయటం, దేవుని చేత ఆస్తి కర్తలుగా చేయాలనుకున్నటువంటి పరిస్థితిని పొందలేకపోవటం, దేవుని చేత ప్రియ దేవుని బిడ్డలారా మేలుకరమైన జీవితం జీవించాలని దేవుడు అనుకుంటే అట్టిది పొందనివ్వకుండా చేయటం, కొన్ని పరిస్థితులు తప్పించకుండా చేయటం. అంటే ఇవన్నీ దేవుడు తన ఆజ్ఞను పాటిస్తూ అనుసరిస్తున్నటువంటి వారు, అంటే ఆజ్ఞను విని అనుసరిస్తున్నటువంటి వారికి దేవుడు చేస్తాను వాగ్దానం అనుకోండి, చేస్తానని చెప్పిన మాటగా తీసుకోండి.
అట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వాక్యం ఉంటుంది, ఆ పరిస్థితులను మనలను పొందనీయకుండా, ఆ విధానంలో మనల్ని నడవనీయకుండా ప్రారంభము నుండి దుష్టుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు ఆ ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నటువంటి వారిని దుష్టుడు కలిగిస్తున్నట్లుగా మనకి ఎన్నో సందర్భాల్లో ఆయా భక్తుల ద్వారా మనం నేర్చుకొనొచ్చండి. మనం చదువుకొని ఆలోచించవచ్చని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఎందుకు అలా చేస్తాడు అంటే, అలా దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు దుష్టుడికి ఇష్టం ఉండదండి. ఏమన్నా ఇష్టం ఉండదండి. వాడు నిన్ను నన్ను మనల్ని పడగొట్టడమే, అంటే దేవునికి దూరం చేయటమే వాడు ప్రథమ లక్ష్యం. ఇలాగా అలా ఎప్పుడైతే దేవునికి దూరం మనల్ని చేస్తాడో, ఆశ చూపిస్తాడో, ఏదో చేస్తాడో, ఏదో ప్రలోభాలకి చూపిస్తాడో, వాటికి లొంగిపోయినప్పుడు ఏ దేవుని ఆజ్ఞను పాటిస్తానని మనం పాటిస్తూ నడుస్తున్నామో ఆ మేలులు చేస్తానటువంటి దేవుడు ఆజ్ఞను పాటించినప్పుడు ఆ మేలును తీసేస్తాడు. అట్ ద సేమ్ టైం ఆయన కోపానికి గురికాక తప్పదు అని వాక్యాన్ని బట్టి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే అవ్వా ఆదాముల గారికి ఆ అదే ఆజ్ఞాపించాడు కదా. ఆయన ఆజ్ఞలు అనుసరించటమే దేవుని ప్రేమించటం కదా. మరి ఇప్పుడు మనం ప్రశ్నించుకుంటే అవ్వ ఆదాములు దేవుని ప్రేమించారా? ఏమండి, ప్రేమించారా? కొంతకాలం ప్రేమించారు, ఎంతో తెలియదు. కానీ ప్రేమించలేదు అనటానికి కరెక్ట్ వాక్యం చక్కటి ఆధారం కూడా మనకు కనబడుతుంది. తినవద్దు అన్న పండును తిన్నారు. దీన్ని తినిపించటానికి కారకులు ఎవరు? ఒక ప్రలోభాన్ని పెట్టాడు. అంటే ఎప్పుడు రానటువంటి ఒక కోరిక మనలో కలిగించాడు. ఆ దేవుని చిత్తానికి అవిధేయుడు కావటానికి, ఆయన సంకల్పం పిలువబడినటువంటి, ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి పిల్లలుగా ఉన్నట్టు మనకు ఇదిగో అది తింటే చనిపోరు కదా అని చెప్పాడు. అంటే మా దేవుడు ఏదో మర్మంతో మమ్మల్ని ఇలా దాచిపెట్టినటువంటి అనుకుని వెంటనే రాకూడని ఆలోచన వచ్చింది. చేయకూడని పని చేశారు, తినకూడని పండు తిన్నారు, దేవుని ఆజ్ఞను మీరారు, వెంటనే దేవుని కోపానికి గురయ్యారు, సాతానుకు దగ్గరయ్యారు. ఏమండి, మాట అర్థమైందండి. ఆజ్ఞను అతిక్రమించారు కనుక, అంటే అనుసరించలేదు కనుక దేవుని ప్రేమించలేదు. అంటే ప్రేమించేటటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటివి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమస్త సమూహం మేలు జరుగుద్ది. ఏమండి, అలా దేవుని ఏర్పాటు ఆ ప్రేమించేటటువంటి వారికి మరి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమించేటటువంటి వారికి తాను ఏర్పాటు చేసినటువంటివి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరం. అంతవరకు ఇది జరుగుద్ది అని అనుకో, ఇలా అవుతుంది అని ఊహించు, ఇలా జరుగుద్దని అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. కానీ దేవుడు ఎట్ ద రైట్ టైం ఆ క్షణంలో తప్పనిసరిగా నీ ఊహకు అందనంత స్థితిలో ఆయన ప్రేమిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. ఏమండి, అది ఎలాగో కొంచెం చూద్దాం. ఇప్పుడు ప్రేమించటం అంటే ఏంటో మనకు అర్థమైంది కదా. ప్రేమించటం అంటే ఏంటి? ఆజ్ఞలు అనుసరించటం. ఇప్పుడు అవ్వ ఆదాములు ఆజ్ఞను అనుసరించలేదు. ఏమొచ్చింది వాళ్ళకి? దేవుని ఆజ్ఞను మీరేరు. అది పాపంగా పరిణమించి నీతిమంతులు పరిశుద్ధులు ఉండవలసిన స్థలములో జీవవృక్షాంతిని బ్రతకవలసినటువంటి నిత్యం జీవించవలసిన స్థలముల నుండి వారు గెంటి వేయబడినట్లుగా మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అలా గెంటి వేయటానికి కారకులైనటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు శిక్షిస్తాడు. అది సాతాను కూడా శపించబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరొక విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఒకవేళ దావీదు గారిని తీసుకుందామా ఒకసారి. దావీదు గారు గొర్రెలు కాసే స్థితిలో ఉన్నప్పుడు, మొత్తం మీద అన్నలు యుద్ధంలో ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆనాటి కాలంలో వారికి రాజు సౌలు గారండి. ఏమండి, వారి సౌలు గారు. ఆ రాజు ఆ యుద్ధంలో మరి అంత ధైర్యం లేక 40 దినాలు ఫిలిష్తీయులు సవాళ్ళు విసిరారు. గొలియతను, నేను 6 మూరల జానుడైన నన్ను ఎవరిని కొడితే మేమందరం దాసులం అయిపోతాం, ఎవరైనా రండి అని ఎవరు రాలేకపోయారు. పిరికి వారిగా అయిపోయారు. అంటే ఆత్మను కోల్పోయినప్పుడు పిరికితనం వస్తుంది. ఆత్మ ఉంటే ధైర్యం వస్తుంది. కనుక ఆధ్యాత్మ సంబంధ విషయంలో వారిలో ఎక్కడో లోపం కనపడుతుంది కనుక పిరికి వారిగా కనబడుతున్నారు. కనుక ఆ ఏరియాకి మొత్తం మీద ఆ లోయలోనికి ఆ ప్రదేశానికి దావీదు గారు వచ్చారు. మొత్తం మీద ఆ దావీదు గారు ఫిలిష్తీయుడైన గొలియాతుని కొట్టాడు. మనందరూ తెలిసిందే, లోతుకి వెళ్ళట్లేదని కొట్టాడు. ఆ సందర్భంలో ప్రజలందరూ చూసి రాజు చేయలేని పని ఎవరు చేశారు? గొర్రెల కాపరైన బాలుడైన దావీదు గారు చేశారు. వెంటనే అసూయ వచ్చేసింది, కోపం వచ్చేసింది.
ఎంత భయంకర కోపం అంటే ఆ సౌలుకేమో మరి వేల కొలది, దావీదు దగ్గర 10,000 కొలది స్తుతులు పాడారంట, జేజేలు కొట్టారట. తట్టుకోలేకపోయాడు. అసూయ వచ్చేసింది. ఇక చంపేయాలి ఈయన్ని, చంపేయాలి అని అనుకుని 2 పర్యాములు ఈటీ ఇసిరుతాడండి. దావీదు గారు తప్పించుకొని అరణ్యాలు పారిపోతాడు. ఏమంటే అరణ్యం పారిపోతాడు. అరణ్యం పారిపోయినా దావీదు గారిని విడిచిపెట్టలేదు సౌలు మహారాజు గారు. మళ్ళీ వెంటనే ఒక రోజున దావీదు చేతికి చిక్కాడండి. అప్పుడు దావీదు గారు సుగుణం ఏంటో, సుబుద్ధి ఏంటో తెలుసా? దేవుని చేత అభిషేకించబడినటువంటి నేనేం చేయను, చంపను, ఏం చేయను అనుకొని విడిచిపెట్టేశాడు. ప్రియ దేవుని పిల్ల, ఈ మాట ఎంత చెప్పినంటే, ఆ విధంగా దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు నీతో ఉన్నటువంటి వారు కావచ్చు, నువ్వు ఏదైనా మంచి పని చేసినా కావచ్చు, ఒకవేళ నీ కుటుంబం వాళ్ళు కావచ్చు, నిన్ను పరిపాలిస్తున్న అధికారులు కావచ్చు, నీతో స్నేహంగా ఉన్నటువంటి వారే కావచ్చు, నువ్వు ఎప్పుడైతే మంచి పని లేక దేవుని కొరకు బ్రతకాలని అనుకుంటున్నావో, దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేస్తావో, ఎదుటి వ్యక్తి ఇష్టం ఉండదండి. ఎదుటి వ్యక్తి ఇష్టం ఉండదండి. ఎందుకు ఇష్టం ఉండదండి అని అంటే, ఆ వ్యక్తి దేవుని సంబంధమైన వ్యక్తి కాడు కనుక, ఆ వ్యక్తి దుష్టు సంబంధం వ్యక్తి కనుక నీ మంచి కార్యాలు అతనికి కనబడవో, మంచి జరగనివ్వడో, నీకు పేరు ప్రఖ్యాతలు రానివ్వడో. ఇప్పుడు దావీదు గారిని చంపటానికి దావీదు గారు ఏం తప్పు చేశాడు? ప్రజలు పొగిడారు, చేసిన కార్యానికి జేజేలు కొట్టారు. అదే తప్పు అయిపోయింది. చాలా పర్యలు ఒక్కోసారి నువ్వు అందంగా ఉండటమే తప్పు, అనేక రకాల హింసలు గురవుతావు. నువ్వు చక్కగా మాట్లాడటమే తప్పు, చాలా పర్యాలు హిద్దా వేస్తారు నిన్ను. చాలా పర్యాలు చక్కగా చెప్పటమే తప్పు, చక్కగా పాడటమే తప్పు అన్నట్టుగా చాలా పర్యాలు మనం తక్కువగా మాట్లాడతారు. కంగారు పడకండి. అలా అంటున్నారు అని అంటే, ఆ సమయంలో దేవుని ఆజ్ఞను మీరేటటువంటి వ్యక్తిగా ఉండకుండా, ఆయన ప్రేమించేటట్టు ఆయన చిత్తాన్ని బట్టి మనం నడుచుకోవాలి. నా నామము నిమిత్తము అన్యజనులు లేదా నీకు తెలిసిన వారు కూడా నేను దూషిస్తారు, నిందల పాలు చేస్తారు. అది మహా ఆనందంగా ఎంచుకొని భరించండి నా కొరకు. ఇప్పుడు ఈ మాట మనం వింటున్నాం. మనకంటే మరి వెనుకున్నటువంటి ప్రవక్తలు ఎంతోమంది ఇదే స్థితిలో ఉన్నటువంటి వారికి ఉన్నారు. వారు సహించి జయించి మరి ఆ యొక్క తను నడుస్తున్నటువంటి వారు ఏ విధంగా తప్పించబడ్డారు అంటే, దేవుని ప్రేమిస్తే ఎలా తప్పించబడ్డారో ఇదిగో దావీదు గారి నుంచి ఒకటి మన మాట ఆ మాటే చెప్పుకోబోతున్నాం. అలా ఎప్పుడైతే అంత భయంకర స్థితి వచ్చినా వెంటనే దావీదు గారిని మరి కొన్ని దినాలు ఎదురుకెళ్ళేటప్పటికి, ఏ రాజ్యం అయితే రాకూడదనుకొని సౌలు గారు దావీదుని చంపాలనుకున్నారో అదే రాజ్యం మీద దేవుడు ఏం చేసి తెలుసా? దావీదు గారిని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజును చేసి 40 సంవత్సరాల ఏక చక్రాధిపతికి వెళ్ళేటటువంటి రాజును చేశాడు. అంటే దీన్ని బట్టి నేను ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే, నీకు ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉంటే అసూయతో వచ్చే ఆ పనులన్నిటినీ బ్రేక్ చేసి నీకు కష్టం కలగనివ్వకుండా ఆ పరిస్థితులన్నింటిలో దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నట్లయితే, వాళ్ళ కళ్ళెదురుగుండానే లేదా ఆ పరిస్థితులన్నీ కూడా అడ్డు తొలగించి నేను మాత్రం ఏం చేస్తాడు తెలుసా? నేనేం తెలుసా? తప్పించి ఉన్నత దర్శనం తీసుకుని వెళ్తాడు అంటే దావీదు గారు చక్కని నిదర్శనం కనపడుతుంది కదా. అంటే సమస్తము సమకూరుస్తాడు దేవుని ప్రేమించేటటువంటి విషయంలో. మేలు ఉంటుంది, కష్టం ఉంటుంది, శోధన ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. వాటన్నిటి విషయాల్లో మన మనసాక్ష్యం చూస్తాడు. అంటే మేలు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నీవు, లేకపోతే కీడో కష్టమో కలిగితే నీ స్థితి ఎలా ఉంటుంది అని అన్ని విషయాలు కూడా ఏం చేస్తాడైనా అబ్జర్వేషన్ చేస్తాడు. ఆ మనసు అని కావాలి అనే సంగతిని మనం గమనించుకోవాలి. మరొక మాట చెప్పుకున్నట్టు ప్రియ దేవుని పిల్లలరా, యోసేపు గారు ఉన్నారు కదా, ఆయన అన్నదమ్ములు, కుటుంబము, పరిస్థితులు అన్నీ కూడా విడిచిపెట్టబడ్డాడు కదా. ఐగుప్తు దేశంలో కూడా ప్రియమైన దేవుని పిల్లలరా అమ్మబడ్డాడు, మనందరికీ తెలుసు. పాపం చేసే అవకాశం వచ్చింది, దాన్ని కాదనుకున్నాడు. కానీ ఏ విషయంలో కూడా దేవుని చిత్తానికి అవిధేయుడు కాలేదు. తను చేసిన పనుల్లో వృద్ధిలే స్థితిలో ఉంటుంది. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటాడు. ఎందుకు తోడై ఉంటాడు? దేవునితో స్నేహం ఎవరు చేయగలుగుతారు అంటే, ఆ పాపం లేని ఆయన ఆజ్ఞలు మీరేటటువంటి వారు దేవునికి స్నేహితులైపోతారు కదా. ఏమండి? కనుక ఆ స్థితిలో ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములు త్రోసివేసినా, ఆ పొతిఫరు భార్య దూషించినా, ఆ అన్యాక్రాంతంగా జైలు శిక్ష పడినా, ఎవ్వరు తను ఆదరించే దిక్కు లేకపోయినా, అట్టి పరిస్థితిలో తను మాత్రం ఎప్పుడు కృంగిపోలేదు. ఎందుకు ఇటువంటి జీవితం నాకు కలిగింది? ఏ తప్పు చేసిన ఇలా ఇట్లా జరుగుతుంది? ప్రారంభమును నా తల్లిదండ్రులు, నా అన్నలు, ఇక్కడ చూస్తే పోతిఫర్, ఇక్కడ చూస్తే జైలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏనాడు కృంగిపోలేదు.
అంటే సమస్తము కూర్పులో దేవుని పిల్లలైనటువంటి వారికి నువ్వు మంచిగా నీతిగా బ్రతుకుతుండే దుష్టుడు ఊరుకోడు కనుక ఎన్నో కష్టాలు శ్రమలు శోధనలు కలిగిస్తూ ఉంటాడు. అవి టెంపరీ, శ్రమలు కొద్ది కాలమే. కానీ ఆ శ్రమల వెనకాల దాగి ఉన్నటువంటి పరిస్థితిని మనం గ్రహించడానికి ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలు ప్రస్ఫుటంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఆ యోసేపు గారు ఓర్చుకున్నాడు, దేవుని అవిధేయుడు కాలేదు. అందుకేం చేస్తే తెలుసా, వాళ్ళందరూ ఏదైతే అన్నారో వారి కళ్ళ ముందే యోసేపుని ప్రియ దేవుని పిల్లలరా ఆ ఐగుప్తును ప్రదానం చేశాడు. ఒకసారి ఆలోచించండి, సమకూర్పులో ఏమున్నాయి, దుష్టులు కలిగించి ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో ఆ దేవుడే తప్పిస్తాడు. ఇప్పుడు తను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంట, తప్పిస్తాడు అని మనం విన్నాం కదండి. కనుక దేవుని ప్రేమించేటట్టు మరొక వ్యక్తిని చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఇంకెలా ఒక భావన మీకు అర్థమైతే ఇక అనేక మంది వ్యక్తులను మీరు ఆలోచించండి. అనేక మంది వ్యక్తులను దేవుడు ఎలా కాపాడాడు అంటే వారిలో దేవుడు ప్రేమించే తత్వం ఉన్నది కనుక అట్టి వారిని దేవుడు కాపాడాడు అని మనం గ్రహిస్తూ, ఇప్పుడు నీకు నాకు దేవుని ప్రేమించే తత్వం ఉందా? నోటితో వెళ్ళలేని మాటలుగా మాట్లాడేటట్టు వారికి ఉన్నామా? దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నప్పుడు మనపైన దుష్టుడు దాడి చేసిన సందర్భాల్లో భక్తులైన వారు ఏ విధంగా నిలబడ్డారు? అట్టి ఆధ్యాత్మిక సంబంధ విషయాన్ని నిలదొక్కుంటూ దుష్టును జయించేటువంటి శక్తి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఈనాడు ఉండగలుగుతున్నామా? అలా ఉన్నావా? ధన్యుడివి. అనేక విషయాలు తప్పించబడతాం, కాపాడబడతాం. అండ్ సమకూర్చి ఎవ్వరు అడ్డు వచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా నీ మేలుని ఆపేటటువంటి సామర్థ్యత ఎవరికి కూడా, భూలోకలు ఎవరికి కూడా ఉండదు. అది ఆపాలనే శ్రమలు కలిగించేది దుష్టుడు. అట్టి సమయంలో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుకొని ఉంటే, దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నట్లయితే ఆ పాటించే సామర్థ్యత శక్తి కూడా దేవుడే అనుగ్రహిస్తాడండి. మరొక మాట చెప్తున్నాను, అబ్రహాం గారి నుంచి ఒక మాట. ఏమండి, అబ్రహాం గారు దేవుని మాట ప్రకారం వచ్చేసాడు. సింపుల్గా చెప్తున్నాడు, దేవుని మాట ప్రకారం వచ్చాడు, సమస్తం విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టిన ఆయన గొప్ప ధనవంతుడైపోయాడు. అంటే దేవుని ఆజ్ఞను మాట ప్రకారం జీవించాడు, మాట ప్రకారం విని మొత్తం విడిచిపెట్టి వచ్చాడు. చక్కటి వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని కుటుంబ బిడ్డలందరినీ సమస్త ప్రజలను కూడా నేనేం చేస్తాను తెలుసా, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆదికాండం 12 మనందరూ తెలుసు. అన్నట్టుగానే ప్రియ దేవుని బిడ్డలారా అలా నమ్మి వచ్చాడు కనుక దేవుని మహాజ్ఞాని సొలొమోను చెప్పిన మాట, తను ప్రేమించు ఆస్తికి కర్తలుగా చేస్తానన్న మాటను మనం తీసుకుంటే ఏం చేస్తుంది, ఆ మాట నమ్మి ఆ ప్రకారము వచ్చినటువంటి నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నటువంటి అబ్రహాంకి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా, కానాను దేశాన్ని ఇచ్చేసాడండి. ఆస్తి కర్తనగా చేసాడు. అది కానీ 11వ అధ్యాయంలో ఒంటెలు ఆస్తులు ఎంతో గొప్ప ఆస్తిపరుడుగా వెండి బంగారం కలిగినట్లుగా మనం 13వ అధ్యాయం చూస్తాం. ఇంకా మనం చెప్పుకుంటే ఆయన నమ్మాడు కనుక ఆ నమ్మకంతో, అంటే దేవుని యొక్క విధానాన్ని ఆజ్ఞను అనుసరించి దేవుని మాట ప్రకారం జీవించాడు. ఆ ప్రకారం జీవించిన వ్యక్తి ఎవరు అంటే దేవుని ప్రేమించే వ్యక్తి. ఆ ప్రేమించిన వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించాడు. అట్టి వ్యక్తికి ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, కానాను దేశమే అబ్రహాంకి ఇచ్చాడు. ఈరోజు నా ప్రేమ దేవుని పిల్లలారా, ఇంకా అనేక మంది మీరు చూసుకున్నా, యోబు గారిని తీసుకున్నా అలాగే జరుగుతుంది. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారిని తీసుకున్నా అలాగే కనపడితే మనకి, డానియేల్ గారిని తీసుకున్నా అలాగే కనపడితే మనకి, వారి జీవితాలు ఎదురేంటి సమస్తము సమకూరుస్తున్నాడు. కనుక అలా చూస్తూ ఉన్నట్లయితే అంతవరకు వారికి కలిగిన కష్ట నష్టాలు మనం తప్పించబడతాము, కాపాడబడతామనే ఆశ లేదండి. అందుకే మరి కొరింథీ పత్రిక ఇందాక ఒకసారి చెప్పాను, మరోసారి చెప్తున్నా. కొరింథీ పత్రిక 2:9 అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో నీకు ముందు కనబడదు. ఒక్కసారిగా దేవుడు ఇంత గొప్ప విషయానికి ఏర్పాటు చేశాడా అని అమేజింగ్, ఆశ్చర్యపోతావు అనమాట. కనుక దేవుని ప్రేమించు వారికి కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి అగ్గొచ్చింది. ఎంత అద్భుతం నా కొరకు చేశాడు. నిజంగా దేవుని మాట విని రాబట్టే కదా ఇంత గొప్ప జరిగిందని అబ్రహాం జీవితంలో ఎంత ఆశ్చర్యం చూస్తుంటాడండి. ఇప్పుడు నువ్వు నేను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడిచినట్లయితే ప్రియ దేవుని బిడ్డ నువ్వు తప్పించబడతావు, ఆస్తికి కర్తలుగా ఉంటావు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని పిల్లలారా, మరి సమస్తం సమకూర్చి మేలుకరంగా ఉంటుంది. ఇలా అనేకలు ఉంటాయి. ఈ విధంగా 4 రకాలు మనం కూడా అనిపించవచ్చు. అప్పుడు కంటికి కనబడినటువంటిది ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కొరకు
ఇక్కడ ఆయన ఆజ్ఞలు అనుసరించేటటువంటి వ్యక్తిగా ఉన్నావు అంటే దేవుని ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమ అంటే ఏంటో దేవుడు నీకు నాకు చూపించాడు. ఆయన ప్రేమస్వరూపి, పాపులైనటువంటి మనల్ని ప్రేమించి తన కుమారుడు క్రీస్తు మన కొరకు బలి ఇచ్చాడు కనుక ఆ ప్రేమ ఏంటో వ్యక్తపరిచాడు. ఆ ప్రేమ ఏంటో మనకు తెలిసింది. అంతగా రక్షింపబడిన మనము ప్రేమ చేయాలి, దేవుని ప్రేమించాలి. ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం. యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఆ చివరాకారికి ఆ మాటలో ఆయన స్క్రిప్ట్లో ఉన్న తన ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకంచి వేయకుండా ఆజ్ఞ శిరసావహించి విధేయత నేర్చుకొని ఆ పరలోకం చేరిపోయాడు. కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఈ రోజున నువ్వు దేవుని ప్రేమించుతున్నావా? అంటే నా ఆజ్ఞలు అనుసరించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే అది ఎంతైనా ప్రమాద స్థితి. ఒకవేళ ఆయన ఆజ్ఞలకి అనుసరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఒక మాట చూడండి. మరి ఇప్పటికే కొన్ని విషయాలు మీకు తెలిసినాయి కనుక నేను వాటిని ఎదరికి వెళ్ళిపోవటానికి అయితే ఇష్టపడ్డానండి. మనందరికీ తెలిసిన విషయము అంటే దేవుని ప్రేమించకపోతే, ప్రేమించటము అంటే ఆజ్ఞలు అనుసరించటము. ఒకవేళ ప్రేమించటం లేదు అని అంటే ఆయన చెప్పిన మాట విని అనుసరించకపోవటం. ఈ రెండింటికి అర్థం ఉంది కదా. పోనీ అనుసరించేటటువంటి వారికి ఏం జరుగుతుందో విన్నాము. అనుసరించకపోతే బైబిల్ ఏం చెప్పిందో స్పష్టంగా ఆ మాట చదివి ప్రార్థన చేస్తున్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 16:22 వచ్చినవండి. 1 కొరింథీ పత్రిక 16:22 అండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. అంటే ప్రేమించకపోవటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించకపోవటం. నేటి క్రైస్తవ తరము మేము పాటిస్తాము, అనుసరిస్తాము, బాప్తిస్మలో చెప్పిన మాటలన్నీ ఎంతోమంది చేతితో బుట్టదాకలైపోయినాయండి. అంటే అనేక రకాలటువంటి శిక్షలో ఉంటున్నారు. అలా జరగట్లేదు. ఈరోజు దేవుని చిత్తాన్ని అనుసరించట్లేదు. మరి మనం ఎందుకు వాగ్దానం చేసినట్టో అవగాహన లేదు. కనుక ఈ రాత్రి ఈ సమయంలోనైనా విన్న మాటలు బట్టి దేవుని ప్రేమించేటట్టు ఉన్నామా? అంటే ఆజ్ఞలు అనుసరించేటట్టు ఉన్నామా? ఆజ్ఞలు ధిక్కరించితే అవాదముల పరిస్థితి ఏమైంది? ఏమండి, ఇంక అనేక మంది వ్యక్తులు ఇశ్రాయేలు ఆజ్ఞను పాటించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైంది? అరణ్యంలో రాలిపోలేదా? ఏమండి, ఆజ్ఞను అనుసరించినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైనా, నీకైనా నాకైనా శిక్ష మాత్రం కన్ఫర్మ్. కనుక ఈ సమయంలో ఈ మాటను బట్టి మనల్ని ప్రశ్నించుకుందాం. నిజంగా దేవుని యొక్క మాట వింటాను అని, బాప్తిస్మలో మరణం వరకు నమ్మకంగా ఉంటాను అని, లేకపోతే నీ చిత్తానుసారం బ్రతుకుతాను అని, మరణమైన జీవనం నీ కొరకే ఉంటానని ఎన్నో వాగ్దానాలు చేశాను. కానీ ఒక్కటి గుర్తుందా నీ బ్రతుకులో? ఒక్కటిని అనుసరిస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా బ్రతకటంలో, ఆ సన్నిధిలో దేవుని యొక్క దాసులు చెప్తున్న వాక్యానుసారంగా నడవాలనేటువంటి తలంపు నీకు ఉంటుందా? ఉంది. అయినా నీకు ఎన్నో శ్రమల గుండా, ఎన్నో ఆపదలు, శోధనలు, ఇంటి నుండి, అధికారుల నుండి, పెద్దల నుండి, కుటుంబం నుండి, ఆర్థికము, కలతలు, రోగులు ఇవన్నీ కూడా నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి అనేక మంది జీవితాల్లో. కారణం, నువ్వు అలా వెళితే మనం అందరం కలిసి దేవుని చిత్తాన్ని కరెక్ట్గా అనుసరించినట్లయితే సాతాన్ అవుట్, ఆడి పని అయిపోయినట్టే. కనుక ఆడు అయిపోతున్నాడు అంటే ఎలా ఊరుకుంటాడు? లోకమంతా కూడా వాడు ఉంది కదా. ఆ లోకంలో నిన్ను ఈ కష్టాలు, ఆర్థికం పరిస్థితులు, మరి సమస్యలు మనకి ఆటలు లాగేసి, అంటే ఆలోచన పుట్టించి దారి తప్పించేస్తాడు. ప్రలోభ పెట్టు, బలవంతు పెట్టబడు, ప్రేమించినట్లుగాను మరొకటిగాను చెప్పి పడగొట్టేస్తున్నాడు. ఈ రోజున ఆజ్ఞ అనుసరించేటటువంటి వారిగా ఉంటే, ఆజ్ఞ ఇచ్చిన దేవుడు నువ్వు అనుసరిస్తుంటే ఆ ఆజ్ఞ నేను పడిపోకుండా చేస్తాన సంగతి తెలుసా? ఏమండి, అంటే మనం ఎవరు అనుసరించలేములే, ఏదో మాటే కదా ఇచ్చేసేములే అని అనుకుని బోల్తో కొట్టిచ్చేస్తున్నాడు. ఏమండి, బాగా ఆలోచించాలి. మోయలేని బరువు పెట్టడు కదా. ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి భారము కాదంటున్నాడు కదా. ఒకవేళ ఆజ్ఞ పెట్టిన దేవుడు అనుసరించేటటువంటి శక్తి ఇవ్వకుండా ఎలా ఇస్తాడు? ఇప్పుడు కోత కోయండి అని వెళ్ళమనండి. నిలబడ్డ వ్యక్తిని కోత కోయండి అన్నాను. నీ దగ్గర సాధనం లేదు, ఇప్పుడు ఏం చేస్తాను? ఇది ఈ కొడవలు తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? కోత కోయి అన్నా. సాధనం ఉంది కదా, నువ్వు పని చేసేస్తున్నావు, ఫలితం రెడీ. కనుక ఈ సమయంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటికే కాలాతీతమైంది. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలుగా ఆలోచించండి. దేవుని ఆజ్ఞను అనుసరించి అన్ని విధాలు తప్పించబడి, శ్రమల నుండి బాధను తప్పించబడి, మరి సమస్తం మేలుకరంగా ఉండేటటువంటి స్థితిలో ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంకా ప్రియమైన సోదరుడా, ఇట్టి మేలుకరమైన జీవితం నువ్వు అనుసరించుకోండి. ఇంకా రక్షణ పొందని వ్యక్తిగా ఉంటే నేను మేలు లేనటువంటి నీ జీవితం, అంటే శిక్షలో ఉన్నావని,
అటు శిక్షను తప్పించుకుని మేలుకరంగా మారాలి అంటే నీ బ్రతుకులో ఒకటే ఒక దారి, అదే ప్రభుని క్రీస్తు నమ్ము. నీ బ్రతుకు ధనీకరం మారుతుంది, మేలుకరంగా మారుతావు అని నిన్ను ఎంకరేజ్ చేస్తూ అలా నీ జీవితంలో అనుసరించే కృపదేవుడు ఇవ్వాలని, రక్షణ పొందుకున్న మేమందరం కూడా ఆయన చిత్తానుసారంగా ఆయనను ప్రేమించిన వారికి సిద్ధపరిచినటువంటి ఆ పరలోకానికి చేరేంత వరకు నమ్మకంగా మరి మరణ పర్యంతము ఆయన చిత్తానుసార ఆజ్ఞలు పాటించే కృపాత్మ తోడ్పాటు మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. విత్తబడిన వాక్యము మా అందరి హృదయాలలో ఫలింపచేయండి. నిజమే ప్రభు, నీ ఆజ్ఞలు పాటించకపోతే నీ నుండి ఏమీ పొందలేము, తప్పించబడలేము, ఆస్తి పొందలేము అని మేము విన్నాం. నీ ఆజ్ఞలు పాటిస్తూ అనుసరిస్తున్నట్లయితే అనేక మంది భక్తుల ద్వారా వారిని ఉన్నత దశను నడిపించిన స్థితి మాకు కనబడుతుంది. ఇట్టి స్థితిని బట్టి మేము ఎక్కడ పరిశీలన చేసుకొని మీకు ఆయాసకరమైన పరిస్థితి, ఆజ్ఞలు అనుసరించలేని స్థితిలో, అంటే నేను ప్రేమించలేని స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి సరిదిద్దుకొని కృపనిమ్మని ప్రార్థిస్తున్న తండ్రి. ఇంకా నాయన, మీ చిత్తానుసారంగా మీ మేలులు పొందుకొనకుండా రక్షణ పొందిన స్థితిలో ఉన్న బిడ్డలు వింటుంటే వారు కూడా ఆలోచింపచేసి మీ రక్షణ భాగ్యాన్ని పొంది మీ కూడా క్రీస్తును సొంత రక్షణకు అంగీకరించే ఆలోచన బిడ్డలు కలిగచేసి వినిన బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.